అందరికీ నమస్కారం. క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం. ఈరోజు సంక్రాంతి నోముల్లో నేను రుద్రవత్తుల నోము ఎలా చేసుకోవాలో ఏమేమి పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఈ నోముకి ఏమేమి పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక ప్లేట్ పెట్టుకున్నాను. దీంట్లో మనం ఇలా రుద్రవత్తులు ఉంటాయి కదా, ఇలాంటి రుద్రవత్తులు మనం ఏ సైజులో అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. మనకి వీలైన సైజు తీసుకోవచ్చు. ఇలా చిన్నగా అయినా చేసుకోవచ్చు, ఇలా పెద్దగా అయినా చేసుకోవచ్చు. ఇలా ఏ సైజులో వీలైతే ఆ సైజులో చేసుకోండి. సో ఇలా రుద్రవత్తి పెట్టుకోవాలి, ఒక ప్రమిద పెట్టుకోవాలి, బస్పపుండ పెట్టుకోవాలి, ఒక గంధపుండ పెట్టుకోవాలి, ఒక ఆయిల్ ప్యాకెట్ పెట్టుకోవాలి. సో ఇలా ఒక సెట్ అన్నట్టు. అంటే ప్లేట్ మన ఇష్టము, ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఏదైనా డబ్బా అయినా పెట్టుకోవచ్చు, లేదా ప్లాస్టిక్ కవర్లో అయినా పెట్టుకొని ఇవన్నీ ప్యాక్ చేసేసుకొని నోముకోవచ్చు. సో ఇలా 13 సెట్లు చేసుకోవాలి. ఓకే, ఇది ఒక సెట్. రుద్రవత్తి, ప్రమిద, బస్వపుండ, గంధపుండ, ఆయిల్ ప్యాకెట్, ఏదైనా ఆయిల్ ప్యాకెట్ తీసుకోండి. ఓకే, సో ఇది ఒక సెట్. ఇలాంటి 13 సెట్లు తీసుకొని పెట్టుకోవాలి. ఒక గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఓకే, ఇది రుద్రవత్తుల నోము. అంటే ఈసారి సోమవారం వస్తుంది కాబట్టి వత్తులు నోముకుంటే మంచిదని, సో ఏదైనా ఒక రకం వత్తులు నోముకోండి. ఒకవేళ అది వీలు కాకుండా ఇలా 365 వత్తులు చేసుకుంటాం కదా మనము 3 పోగులది. సో ఇలాంటి కట్టలు 13 అయినా పెట్టుకొని నోముకోవచ్చు. అంటే ఈ రుద్రవత్తి బదులు ఈ కట్ట అయినా పెట్టుకొని నోముకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే, లేదా ఇలా 21 పోగుల వత్తులు ఇవి. ఇలాంటి 21 పోగుల వత్తులు 13 ఒక కట్ట చేసుకోవాలి. సో అట్లా 13 కట్టలు అవైనా పెట్టుకొని నోముకోవచ్చు. ఇలా ఏదైనా వత్తులు మనకి వీలైనవి నోముకోవచ్చు. లేదా ఇలా పువ్వొత్తులు ఉంటాయి కదా, ఇలా పువ్వొత్తులు 108 పువ్వొత్తులు ఒక సెట్ లాగా. ఓకే, ఒక ప్యాకెట్లో 108 పువ్వొత్తులు వేసుకొని ఇలాంటి 13 ప్యాకెట్లు చేసుకొని నోముకోవచ్చు. ఇలా ఏదైనా ఒక రకం వత్తులు నోముకోండి, ఎందుకంటే సోమవారం వస్తుంది కాబట్టి శివునికి ఇష్టమైనవి కాబట్టి నోముకొని ఎవరికైనా ఇచ్చినా మనకి పుణ్యం వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరొక సంక్రాంతి నోముతోటి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.